నమస్కారం. కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో ఈ సంవత్సరం మొత్తం జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తత్సంబంధిత సంఘటనల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా నుంచి నాగరాజు గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నాగరాజు గారు. నమస్కారం. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో కోవిడ్ పరిస్థితిని ఎదుర్కోవడానికి అవలంబించిన వినూత్న విధానాలు, చర్యలు ఏమిటి? ఇంకా ఆరోగ్య వ్యవస్థ పటిష్టం చేయడానికి చేపట్టిన చర్యలేమిటి వివరిస్తారా? కోవిడ్ నుంచి ఆరోగ్య పరిస్థితిని పటిష్టపరచడానికి పట్టణ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో పరీక్షలు నిర్వహించి కోవిడ్ ను నియంత్రణలోకి వచ్చారు. ప్రతి ఇంటికి కోవిడ్ టెస్టులు చేస్తూ కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గ్రామ స్థాయిలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తపరుస్తూ కరోనా బారిన పడకుండా చర్యలు చేపట్టారు. పట్టణాల్లో, గ్రామాల్లో మైక్ల ద్వారా కరోనా నియంత్రణ చర్యలపై అవగాహన కల్పిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా ర్యాపిడ్ టెస్టులు అందుబాటులో ఉంచారు. కరోనా లక్షణాలు ఎవరికి ఉన్నా టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వారిని ఆసుపత్రిలో కానీ, హోమ్ ఐసోలేషన్ లో కానీ ఉంచి వైద్యం అందిస్తున్నారు జిల్లా వైద్యాధికారులు. జిల్లాలో ఈ ఏడాది జరిగిన ముఖ్య నియామకాలు, ఇంకా ప్రముఖుల మరణాలు ఏమైనా ఉంటే చెప్పండి. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఈ సంవత్సరం జూలై 21న అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆగస్టు 6వ తేదీన మరణించారు. అదే రోజు సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలు స్వగ్రామమైన దుబ్బాక మండలం చాపూర్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇంకా ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభినందనీయ పద్ధతిలో అమలు జరిగాయా? జాతీయ స్థాయిలో పురస్కారాలు, ప్రశంసలు ఏమైనా దక్కాయా? సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది, పెద్దలింగారెడ్డి గ్రామాలు గ్రామీణ దీన్ దయాల్ స్వశక్తి కిరణ్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 4 గ్రామ పంచాయతీలు ఎంపిక కాగా అందులో 2 సిద్దిపేట జిల్లాకు దక్కాయి. జాతీయ స్థాయిలో ఎంపికైన గుర్రాలగొంది, పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామ స్వచ్ఛత, వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణం, హరితవారం వంటి కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగారు. గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలనే నినాదంతో ఐక్యంగా అడుగేసి జాతీయ స్థాయిలో అవార్డు పొందారు. అందరి ప్రశంసలు 2 గ్రామ ప్రజలు పొందారు. మరి జిల్లాలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏవైనా ముఖ్య పరిణామాలు జరిగాయా? జిల్లా సాధించిన ప్రధాన విజయాలు ఏమిటి? సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం చెందడంతో సెప్టెంబర్ 29న దుబ్బాక ఉప ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 3న ఉప ఎన్నిక జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే దుబ్బాక ఉప ఎన్నికల విజయం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. అక్కడ కూడా బీజేపీ అనూహ్యంగా తో దుబ్బాక ఉప ఎన్నిక పరిణామంగా చెప్పుకోవచ్చు. సిద్దిపేట జిల్లాకు మరో జాతీయ అవార్డును సాధించింది. ప్రపంచ టాయిలెట్ దినోత్సవం పురస్కరించుకొని నవంబర్ 19న అవార్డును అందజేశారు. ప్రపంచ టాయిలెట్ దినోత్సవ వేడుకల్లో భాగంగా మరుగుదొడ్ల వినియోగంపై ద్రవ మరియు ఘన పదార్థాల నిర్వహణ, శ్రమదానాలు, స్వచ్ఛ భారత్ మిషన్ లో కనబర్చిన ప్రదర్శన ఆధారంగా దేశవ్యాప్తంగా 20 జిల్లాలను ఎంపిక చేసి అవార్డులను అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుండి సిద్దిపేట మరియు పెద్దపల్లి జిల్లాలను ఎంపిక చేసి అవార్డులు అందించింది. సరే, సిద్దిపేట జిల్లాలో మార్చి నెల నుంచి డిసెంబర్ నెల వరకు కరోనా పరిస్థితి ఎలా ఉందంటారు? ఉధృతంగా వ్యాపించిన స్థితి నుంచి తగ్గుముఖం పట్టింది. 21% పాజిటివ్ గా ఉన్న స్థితి నుండి 7% పాజిటివ్ శాతంగా ప్రస్తుతం నమోదవుతోంది. మార్చి నెల మొదటి కేసు నమోదు కాగా ఏప్రిల్లో కూడా ఒకటే పాజిటివ్ కేసు నమోదైంది. మే నెలలో 32, జూన్ నెలలో 238 ఇలా పెరుగుతూ ఒకే నెలలో 3000 కేసులకు పెరిగింది. దాదాపుగా తగ్గుముఖం పట్టింది. మరి జిల్లాలో వైరస్ వ్యాప్తి ఎలా ఉంది? వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? జిల్లాలో ఎన్ని ఆసుపత్రుల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ సోకిన వారికి సేవలు అందిస్తోంది? సిద్దిపేట జిల్లాలో 2 ఆసుపత్రుల ద్వారా కరోనా పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల కోవిడ్ ఆసుపత్రుల ద్వారా, గజ్వేల్ నియోజకవర్గంలోని ఆర్వీఎం ఆసుపత్రిలో 100 పడకల కోవిడ్ ఆసుపత్రుల ద్వారా కోవిడ్ సోకిన వారికి చికిత్స అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో గత నెలతో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసులు చాలా మేర తగ్గాయి. బాగుంది. అదండి, సిద్దిపేట జిల్లా నుంచి నాగరాజు గారు చెప్పిన జిల్లాలో వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విన్నాం కదా. ధన్యవాదాలండి నాగరాజు గారు. మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.